హలో గాయ్స్, మనమైతే వెజ్ రోల్స్ వచ్చేసాం. వెజ్ రోల్ కోసం గోధుమ పిండి అయితే వేసుకొని గోధుమ పిండి రౌండ్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్న తర్వాత మనం చపాతీ ఎలా చేసుకున్నాం దాన్ని ఆ విధంగా పిండి అయితే బాగా కలుపుకొని మనం రౌండ్గా చేసుకోవాలి. తర్వాత అయితే పొయ్యి మీద మనం అయితే పెనం పెట్టేసి పెనం మీద హీట్ అయితే వేసుకున్నాము. ఆ హీట్ చేసుకున్న వాటిని అయితే మొత్తం ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. ఆ గిన్నెలో వేసుకున్న తర్వాత నూనె అయితే పొయ్యి మీద పెట్టుకొని నూనె కాసేపు హీట్ చేసుకోవాలి. ఆ హీట్ చేసుకున్న తర్వాత మనం అయితే ఏం చేయాలి, అక్కడ మసాలా మన వెజ్ రోల్స్ కదా, వెజ్ రోల్ కోసం మనం మసాలా చేసుకున్నాం కదా, ఆనియన్స్ అన్నిటికీ దాని అయితే వేసేసుకొని రోల్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే నేను రోల్స్ చేసేసాను చూడండి. ఆ రోల్స్ అయితే అన్నీ చేసేసాను. ఇప్పుడైతే నూనెలో అయితే వేసేస్తే ఆ వెజ్ రోల్స్ ఒక 15 మినిట్స్ 16 మినిట్స్ అలా ఉంచితే వెజ్ రోల్స్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. స్నాక్స్కి అయితే ఈవినింగ్ పూట చేసుకునే లెవెల్లో ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోకండి.